సో నెక్స్ట్ మేము ఉప్పు సోగికి చేస్తున్నాం అన్నమాట. ఉప్పు సోగి ఇలా చేస్తారు, మేము ఆయిల్ ఎత్తుంది. పికిల్కి కూడా జీలకర్ర అండ్ ఆవాలు అండ్ పసుపు. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మేము ఇట్లా వేడిగా ఉన్న ఆయిల్ని మేము వేస్తామన్నమాట. డైరెక్ట్ పికిల్లోకి డైరెక్ట్ ఆయిల్ వేయకుండా కాగబెట్టిన నూనె వేస్తాము. సో ఇది జీలకర్ర మెంతుల పొడి అన్నమాట. ఉప్పు సోగి అని చెప్పాను కదా, సో దానికి ఇది వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వీటికి కూడా సేమ్ ఇదే వేసుకోవాలన్నమాట. సోగికి అయితే జీలకర్ర మెంతుల పొడి కామన్, మేము అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంది. ఇదైతే నువ్వుల పొడి, ఓన్లీ ఇది ఒక్కదానికి నువ్వుల పొడి కదా. నువ్వుల పొడి, ఆవాల పొడి, ఉప్పు. ఓకే, సో ఉప్పు సోగికి ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేసుకోవాలి, అంతేనా? ఆవపొడి వేసి. ఓకే, ఆవపొడి. ఓకే, ఇట్లా కొలుచుకుంటుంది అనమాట మా మమ్మీ. సో ఎక్కువ క్వాంటిటీస్ పెట్టమన్నా కదా, సో కొంచెం కొంచెం క్వాంటిటీ ఇట్లా చేస్తాం. ఇంకా సో లాస్ట్కి ఇంక ఇది కూడా వేసుకోవాలి. మేము పికిల్స్లో కూడా పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ ఇవన్నీ పొడిలు వేసాక మంచిగా కలుపుకున్నాక లాస్ట్కి ఆయిల్ వేసుకోవాలి. సో మీరు కూడా ఉప్పు సోగి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, యమ్మీ యమ్మీ ఉంటుంది. అంటే నార్మల్ ఆవకాయ పొడికి దీనికి చాలా డిఫరెన్స్. నెక్స్ట్కి ఇంకా ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఇంకా మంచిగా కలుపుకొని ఇప్పుడు అన్నం చేసినాక తినేసాలి కదా మమ్మీ. ఇప్పుడే తింటారా? కొంచెం ఊరాలి మంచిగా. లేలే, ఊరుతుంది, తింటుంటేనే ఊరుతుంటుంది అనమాట. అవునా? మేము పికిల్స్ అంటే చాలా ఇష్టం నాకైతే. ఇంకా అబ్బగానే మంచిగా తింటా అన్నట్టు ఉంటుంది నాకైతే.